టమాటా నిలవ పచ్చడి కోసం ముందుగా 1/2 కేజీ టమాటాలు తీసుకోండి. 4 ముక్కల కింద కట్ చేసుకుని టమాటాని 50 గ్రాముల చింతపండు వేసి ఆయిల్ వేసి మగ్గబెట్టండి. బాగా మగ్గిన తర్వాత బాగా మగ్గాలి, ఆయిల్ బయటికి రావాలి. మగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసి చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి, కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకొని ఆవాలు స్పూను, మెంతులు స్పూను, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి ఒక 5, కరివేపాకు 2 రెబ్బలు వేసుకుని 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసిన టమాటా గుజ్జు వేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఒక వెల్లుల్లి ఒక చిన్న గ్లాస్ కారం, సాల్ట్, ఒక గ్లాసులో సగం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక వెల్లుల్లి కచ్చపిచ్చగా దంచుకొని అందులో వేసుకోవాలి. తర్వాత పక్క స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని కొంచెం స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంగువ వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత పచ్చడిలో వేసేసుకోవాలి. ఇంగువ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. త్రీ డేస్ తర్వాత ఒక కంటైనర్ తీసుకుని అందులో ఈ పచ్చడి వేసేసుకోవాలి. వేసేసుకొని 3 డేస్